యేసయ్య నామమున మీ అందరినీ కలుసుకోవడము బహు సంతోషంగా ఉన్నదండి, బహు ఆనందంగా ఉన్నది నాకు. మన ప్రభువైన యేసయ్య నామమున, మరి తండ్రి అయిన దేవుని నామమున, మరి యేసయ్య నామమున, పరిశుద్ధాత్మ దేవున విచ్చేసిన మీ అందరికీ మరొకసారి యేసయ్య నామమున వందనాలు తెలుపుతున్నానండి. అద్భుతమైన ఈ ఆదివార సాయంత్రానికి మనం వచ్చి ఉన్నామండి. కాబట్టి ఆ దేవాది దేవుడైన యేసయ్యని మనం ఆరాధిస్తున్నాము. ఆశ్చర్యకర్త, ఆలోచనకర్త అండి, భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఏకరీతిగా ఉన్న మన యేసయ్యని మనం ఆరాధిస్తూ ఉన్నామండి. మరి దేవాది దేవునికి మరి స్తోత్రం, వందనాలు కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్ అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉన్నారండి? మీ ఆత్మీయ జీవితం ఎలా ఉందండి? అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటాను. నేను కూడా బహు సంతోషంగా, బహు ఆనందంగా ఉన్నానండి. ఎందుకంటే క్రీస్తులో ఉన్న వాళ్ళు ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ఎప్పుడు కూడా సంతోషంగా, ఆనందంగా, జయధ్వనితోటి, ఉత్సాహధ్వనితోటి ఉంటారండి. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాకండి. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఓకే, నిన్నటి దినాన నేను రాలేకపోయానండి. కొంచెము నాకు ఆరోగ్యం నలతగా రాలేదు. ఇప్పుడు బాగుంది. యేసయ్య కృప ద్వారా యేసయ్యకి మహిమ కలుగును గాకండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్యా నీకే స్తోత్రం, యేసయ్యా నీకే స్తోత్రం, యేసయ్యా నీకే స్తోత్రం, యేసయ్యా నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, యేసయ్యా నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. మహిమ, మహిమ, మహిమ. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. ఓకే అండి, పాటతోటి మనం స్టార్ట్ చేద్దాము. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోయేను, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. శాశ్వతమైనది నీది ప్రేమ, ఎన్నడూ మారనిది నీది ప్రేమ. శాశ్వతమైనది నీది ప్రేమ, ఎన్నడైనా మారనిది నీది ప్రేమ. దినములు గడిచిన, సంవత్సరాలెన్నో జరిగినా, నా ఎడల నీది ప్రేమ నిత్యం నూతనమే. దినములు గడిచిన, సంవత్సరాలెన్నో జరిగినా, నా ఎడల నీది ప్రేమ నిత్యం నూతనమే. పాతవి గతించిపోయెను, సమస్తం నూతనమైను. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. ప్రతి ఉదయం నీ వాత్సల్యతతో నన్ను ఎదురుచున్నావు, నీదు కరుణతో. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదురుచున్నావు, నీదు కరుణతో. తరములు మీలా, తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు, నీకే స్తోత్రము. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు, నీకే స్తోత్రము. పాతవి గతించిపోయెను, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరతును దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన
చెరుగుచున్నను. నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో చెరుగుచున్నను. నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోయెను, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ మై సాంగ్. థ్యాంక్స్ అండి. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి యేసయ్యకి స్తోత్రం అండి. యేసమైన ఘనమైన నామంకి మరి యేసయ్యకి వందనాలు తెలుపుతున్నానండి. మీరు చేసిన మీ అందరికీ కూడా మరి యేసయ్య నామమున వందనాలు తెలుపుతున్నానండి. ఓకే, ఇంకో పాట పాడుకుందామండి. కుతూహల మార్బాటమే పాడుకొని మన వాక్యాంశంలోనికి వెళ్ళిపోదామండి. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందమానందమే నా ప్రియుని పాదములందు. ఆనందమానందమే నా ప్రియుని పాదములందు. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృపా ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. దేవాతి దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే. ఆత్మ అయిన దేవుడు నా సొంతమాయనే. అద్భుతమే. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందమానందమే నా ప్రియుని పాదములందు. ఆనందమానందమే నా ప్రియుని పాదములందు. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ మై సాంగ్స్. సెల్లు చిన్న మొబైల్. చాలా థ్యాంక్స్ అండి. ఓకే, ప్రైజ్ ది లార్డ్. మరి ఇంకొక చిన్న పాట పాడుకొని మన వాక్యంలోకి వెళ్ళిపోదామండి. ఒక చిన్న పాట పాడుకొని మనం వాక్యాంశంలోకి వెళ్ళిపోదామండి. ఇంకొక పాట పాడతాను. యుగ యుగాలు మారిపోలేనిది అనే పాట పాడదామండి. యుగ యుగాలు మారిపోనిది, తరతరాలు తరిగిపోనిది, ప్రియ యేసు రాజు నీ ప్రేమ. నీకు ఎవ్వరు చూపలేనిది, నిన్ను ఎన్నడు వీడిపోనిది. ఆశ్చర్య అద్భుతాల కార్యం చేయి ప్రేమది. హత్య లేని ఆ దివ్య ప్రేమకు, కపటం లేని నిస్వార్థ ప్రేమతో నీకోసమే బలి అయిన దైవమురా. హత్య లేని ఆ దివ్య ప్రేమకు, కపటం లేని నిస్వార్థ ప్రేమతో నీకోసమే బలి అయిన దైవమురా. లోకంతో స్నేహవద్దురా, చివరికి చింతే మిగులురా. పాపానికి లొంగిపోకురా, అది మరి నా త్రోవరా. లోకంతో స్నేహవద్దురా, చివరికి చింతే మిగులురా. పాపానికి లొంగిపోకురా, అది మరి నా త్రోవరా. నీ దేహము దేవాలయమురా, నీ హృదయము క్రీస్తుకు కొలువురా. నీ దేహము దేవాలయమురా, నీ హృదయము క్రీస్తుకు కొలువురా. హద్దే లేని ఆ దివ్య ప్రేమకు, కపటం లేని నిస్వార్థ ప్రేమతో నీకోసమే బలి అయిన దైవమురా. హద్దే లేని ఆ దివ్య ప్రేమతో, కపటం లేని నిస్వార్థ ప్రేమతో నీకోసమే బలి అయిన దైవమురా. తను చేసిన మేలులెంటివో యోచించి కళ్ళు తెరవరా. జీవమునకు పోవు మార్గము
క్రీస్తేసని ఆలకించరా, తను చేసిన మేలులెట్టివో యోచించి కళ్ళు తెరవరా, జీవమునకు పోవు మార్గము క్రీస్తేసని ఆలకించరా, నీ ముందెర పందెము చూడరా, విశ్వాసంతో ముందుకు సాగరా, నీ ముందెర పందెము చూడరా, విశ్వాసంతో ముందుకు సాగరా. హద్దే లేని ఆ దివ్య ప్రేమతో, కవచం లేని నిస్వార్థ ప్రేమతో నీకోసమే బలి అయిన దైవమురా. హద్దే లేని ఆ దివ్య ప్రేమతో, కవచం లేని నిస్వార్థ ప్రేమకు నీకోసమే బలి అయిన దైవమురా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై సాంగ్స్. ఓకే, ప్రైజ్ ది లార్డ్ అండి. ఓకే, చిన్న ప్రార్థనతో ఈరోజు మనము అంశంలోకి వెళ్దామండి. ఈరోజు నా టాపిక్ ఏంటంటే, నిన్ను గాయపరిచిన అపవాది సిగ్గునందును. అదేనండి ఈరోజు వాక్యము. ఒకసారి కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకొని తర్వాత మనము ప్రార్థన అయిపోయిన తర్వాత మన వాక్యాంశంలోకి వెళ్దామండి. మరి యేసయ్య నామమున మీ అందరికి మరొకసారి వందనాలు తెలుపుతున్నానండి. విచ్చేసిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా వందనాలు తెలుపుతున్నానండి. స్తోత్రం యేసయ్యా, అద్వితీయుడా, ఆలోచనకర్త, బలవంతుడా, రోషం కలిగిన దేవుడా, సర్వశరీరులకు దేవుడా నీకే వందనాలు. రియారా బాషియారా మాసికారా బాబా బాబా ఔరి బాలారాలా మాషాలా రలంద్రిన్ యోరియారా మాసి కేంద్రియో ఎబ్రిహే సినేంద్రి గ్లోష కేంద్రిన్ యోత్రియో ఎరిజమాంద్రిన్ యోత్రనే షకరలంద్రి లోరియారా బాబా 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 ఎబ్రిక్రా బాషికారా మాసికద్రిన్ యోత్ర. మహోన్నతుడా, అద్వితీయుడా, ఆలోచనకర్త, బలవంతుడా, రోషం కలిగిన దేవుడా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయా రాజులకు రాజా, ప్రభువులకు ప్రభు, భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఏకరీతిగా ఉన్న దేవా నీకే వందనాలు తండ్రి. సర్వ శరీరులకు దేవుడా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, ఈ లోకాన్ని మీరు ఎంతగానో ప్రేమించినారు తండ్రి. ఈ ఆత్మ నశించిపోవడం నీకు ఇష్టం లేక నీకే కుమారుని ఈ లోకాన్ని పంపించినారు తండ్రి. యెహోవా దేవా నీ బంగారు పాద వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి, విత్తబడుతున్న ఈ వాక్యాన్ని దీవించండి తండ్రి. అనేక మంది హృదయాలలో తండ్రి ఇది ఫలించుటకు సహాయం చేయండి నైనా. మారని హృదయాలను ఈరోజు మార్పులోకి తీసుకురండి తండ్రి. ఆయా పరివర్తన దయచేయండి తండ్రి. ఆయా నా జీవితం నా ఇష్టం అని తండ్రి విచ్చలవిడిగా జీవించడం కాదు, కానీ నీకు లోబడి నీకు ఇష్టానుసారమైన జీవితం జీవించే ప్రతి బిడ్డగా మార్చమని తండ్రి నైనా. గాయపరిచిన అపవాది, సిగ్గు, అవమానం కలిగించే వ్యక్తులుగా అయ్యా తండ్రి నైనా తండ్రి, ప్రియ సహోదర ప్రియ సహోదరిని నిలవబెట్టుకోమని అయ్యా తండ్రి అందరినీ దీవించమని, ఆరాధించమని, ఈ లైవ్ చూసిన ప్రతి ఒక్కరిని దీవించమని, వాళ్ళ అవసరం నీ మహిమలో తీర్చమని వేడుకుంటూ, నన్ను కూడా శిలువను మరుగుపరుచుకొని వాడుకోమని వేడుకుంటూ, నన్నే తగ్గించి నాను హెచ్చిస్తూ వేసినాను వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, సో కీర్తనలు 25 చాప్టర్ 1 to 3 వర్సెస్ చూద్దామండి. కీర్తనలు 25 1 నుంచి 3 వచనాలు మనం చూడబోతున్నామండి. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువు నన్ను గురించి ఉత్సాహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టే వారిలో ఎవడునూ సిగ్గునొందరు. హేతువు లేకుండా నే ద్రోహం చేయి వారందరూ సిగ్గునందుతురు. కాబట్టి ఇప్పుడు మనము ఈ వాక్య భాగాన్ని చూడబోతున్నామండి. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మని ఎత్తుకొనుచున్నాను. దేవుని ఆత్మ, నీవు ఎప్పుడు దేవుని ఆత్మ పైన ఎప్పుడు కూడా మీరు ఆధారపడి ఉండాలండి. యేసయ్య మరి ఇచ్చిన గొప్ప అద్భుతమైన బహుమతి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. ప్రతి సమయమందును మనము దేవుని ఆత్మ పైన, అంటే పరిశుద్ధాత్మ దేవుని పైన ఆధారపడిన వ్యక్తులుగా ఉండాలని. మన సొంత శక్తితోటి, మన స్వశక్తితోటి మనము ఏమి కూడా చేయలేం. కానివ్వండి, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు మనల్ని సొంతంగా మనల్ని మరి ఏం చేస్తారంటే మంచి దానిలో నడిపిస్తారండి. మరి మీరు వెళ్తున్న ఉద్యోగాలు కానీ, లేకపోతే మీరు చదువుతున్న చదువులు కానీ, ఇవన్నీ మీరు సొంతంగా, మీరు సొంత ఆలోచనలతోటి సొంత విధంగా ఏం ఉద్యోగం చేద్దామా, ఎలాగ జీవిద్దామా, ఎలా సెటిల్ అవుదామా అని మీరు ఆలోచిస్తున్నారు. కానీ ఈరోజు మీరు దేవుని చేతిలో మీ జీవితాన్ని పెట్టినప్పుడు, దేవుని ఆత్మ నడిపింపులోకి మీరు వచ్చినప్పుడు, దేవుని ఆత్మ పైన మీరు ఆధారపడినప్పుడు గొప్ప అద్భుతాలు, ఆనందాలు, ఆశ్చర్యకార్యాలు మీ కుటుంబంలో జరుగుతాయండి. ఎందుకంటేనండి, ఎవరైతే సాతాను చెప్పిన ప్రకారం, సాతాను ఏం చేస్తాడు అంటేనండి మిమ్మల్ని గాయపరుస్తాడండి. ఏంటంటే మీకు ఒక మంచి ఉద్యోగం ఇస్తాడండి, మీరు కోరుకున్న ఉద్యోగంనే ఇస్తాడండి. ఆ సాతాను కూడా ఏం చేస్తాడు అంటే ఈ
లోకంలో ధనం సాతాను ఇవ్వగలుగుతాడండి, ఈ లోకంలో పలుకుబడి ఉద్యోగాలు కూడా సాతాను ఇవ్వగలుగుతాడండి. కాబట్టి ఆడేం చేస్తాడు అంటేనండి, మీ జీవితంలో మీరు కోరుకున్న ఉద్యోగాన్ని, మీరు కోరుకున్న జీవిత భాగస్వామిని, మీరు కోరుకున్న సమస్తాన్ని మీకు ఇస్తాడండి. కానీ ఏమవుతుంది, మధ్యలో ఆ ఉద్యోగం మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతుందండి, మధ్యలో మీరు కోరుకున్న జీవిత భాగస్వామి కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారండి. ఇంకో విషయంలో ఏంటంటే, మధ్యలో మీ జీవితం ఏమవుతుందంటే ఎలాగ ముందుకు వెళ్ళాలో కూడా అర్థం కాక మీ జీవితం పతనం అయిపోతుందంటే, అంటే ఎలాంటి నిరాశనే మిగులుతుందండి. ఎక్కడికి వెళ్ళినా సరే, ఎటు వెళ్ళినా సరే, ఎక్కడ కూడా డబ్బులు పుట్టవు, ఎక్కడికి వెళ్ళి జీవించాలన్నా కూడా ఇంకా ఆశ్రయం అనేది లేకుండా అయిపోతుందండి. మీ స్నేహితులు ఒకప్పుడు రారా, మాతో కూర్చో, మాతో ఉండు, మనమందరం ఆనందిద్దాము, మనమందరం సంతోషంగా జీవిద్దాము, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్విరా, నువ్వు నా బెస్ట్ స్నేహితురాలివే అని చెప్పిన నీ స్నేహితులు నీ దగ్గర డబ్బులు లేదని చెప్తున్న వెంటనే ఏమవుతుందంటే వదిలేసి వెళ్ళిపోతారండి. నీకు పలుకుబడి ఉన్నప్పుడు నీ బంధువులందరూ మరి బెల్లం చుట్టూ ఈగల వలె ఉంటారండి. నీకు పలుకుబడి డబ్బు లేదనుకోండి, అందరూ త్రోసి వేస్తారండి. అలాగా అపవాది ఏం చేస్తాడంటే నిన్ను గాయపరుస్తాడండి. ముందు లోకంలో ఎంతో ఆనందాన్ని చూపిస్తాడండి, ఎంతో సంతోషాన్ని ఇస్తాడండి, మీరు కోరుకున్నవన్నీ సాతాను ఇస్తాడండి. మీరు కోరుకున్నట్టు మిమ్మల్ని మంచి స్థాయిలో ఉంచుతాడండి, మీరు కోరుకున్నట్టు ఉద్యోగం ఇస్తాడు, మీరు కోరుకున్న అమ్మాయిని ఇస్తాడు, అబ్బాయిని ఇస్తాడు, అన్నీ ఇస్తాడు ప్రియ సహోదరి సహోదరుడు. కానీ తన మధ్యలో ఏం చేస్తాడంటే వాడు గాయపరుస్తాడండి. అందుకే ఏముందంటే వాక్యంలో, ఈ లోక ప్రేమ ఏం చేస్తుందంటే మన హృదయాన్ని గాయపరుస్తుందండి. అపవాది ఏం చేస్తాడంటే నేను ఎప్పుడు కూడా గాయపరచాలని చూస్తూ ఉంటాడండి, నీ మనసును దెబ్బతీయాలని. ఒకవేళ పరిచర్య చేస్తున్నావా, నీకు లేనిపోని ఆటంకాలు కలిగించి నీ జీవితంలో దేవుని వాక్యం ముందుకు వెళ్ళకుండా దేవుని వాక్యం ముందుకు వెళ్ళకుండా, నీకు ఎవరు కూడా సహకరించకుండా నీ జీవితాన్ని అంతమందించాలనేదే అపవాది టార్గెట్గా పెట్టుకొని ఉంచాడండి. ఆడెప్పుడు నేను గాయపరచాలని చూస్తుంటాడండి. అన్ని విషయాలలో, అనేక విషయాలలో నేను గాయపరుస్తూ ఉంటాడండి. ఎవరైనా నీకు దూరం అయిపోతే చూసావా, నీ జీవితంలో నువ్వు కోరుకున్న వాళ్ళందరూ నీకు దూరం అయిపోయారు, ఇంకా ఎందుకు బతుకుంటావు అని ఇంకా గాయపరుస్తూ ఉంటాడు. అరే నీ స్నేహితుడు ఇంత మాట అన్నాడే, అరే నీ తోబుట్టు ఇంత మాట అన్నాడు, అరే నీ చెల్లెలు ఇంత మాట అనిందే, అరే నీ భర్త ఇంత మాట అన్నాడు, నీ భార్య ఇంత మాట అనింది అని చెప్పేసి వాడు మీ జీవితాన్ని చిన్న భిన్నం చేస్తూ ఉంటాడండి. కాబట్టి అలాంటి అపవాది మనం ఏం చేయాలంటే, ఈరోజు ఏం చేయాలంటే మీరు సిగ్గుపరచాలండి. సాతాన్ని మనం ఏం చేయాలంటే సిగ్గుపరచాలండి. వాడు చేస్తున్న కుయుత్తులు, వాడు వేస్తున్న పన్నాగాలని మనం చిత్తుగా మన జీవితంలో ఏం చేయాలంటే మనం ఓడగొట్టాలండి. ఎలా మీరు ఓడగొడతారు అంటేనండి, దేవుని ఆత్మ సహాయంతో, పరిశుద్ధాత్మ దేవుని సహాయం నీకు కావాలండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం నీకు ఉన్నప్పుడు నీ జీవితంలో గాయపరిచే ఈ శత్రువైన సాతానుని నువ్వు తరిమి కొడతావండి. హల్లెలూయా. అట్లాంటి అద్భుతమైన అభిషేకము యేసయ్య మనకు ఇస్తారండి. ఎందుకంటే యేసయ్య నువ్వు నమ్ముకున్నావు కాబట్టి యేసయ్య నేను ఎప్పుడు కూడా చెయ్యి విడిచిపెట్టేవాడు కాదండి. అపవాది ఏం చేస్తాడంటే నీకు మంచిగా ఇంకోటి చెప్తున్నాను, సాతాన్ అనేవాడు ఎలా ఉంటాడు అంటేనండి, అది ఏదో వచ్చేసి ఆ నల్ల ఆకారం వేసేసుకొని ముందుకొచ్చి నిలబడేసి అలాగ కొమ్ములు పెట్టుకొని అలాగుండడం కాదు. కానీ అండి, సాతాను నీ స్నేహితులలోనే ఉంటాడు, జాగ్రత్త. సాతాను నీ బంధువులలోనే ఉంటాడు, జాగ్రత్త. సాతాను నీ ఇరుగు పొరుగు వాళ్ళలోనే ఉంటాడు, జాగ్రత్త. సాతాను నీ భార్యలో ఉండొచ్చు, సాతాను నీ భర్తలో ఉండొచ్చు, సాతాను నీ కుటుంబంలో ఉండొచ్చు, సాతాను నీ పిల్లలలో ఉండొచ్చు, సాతాను నీ అన్నదమ్ములలో ఉండొచ్చు, అక్క చెల్లెల్లో ఉండొచ్చు. ఎవరిలోనైనా అపవాది ఉంటాడండి. ఎందుకంటే అపవాది కూడా ఒక ఆత్మే కాబట్టి ఎవరిలోనైనా ప్రవేశించగలడు, ఎవరినైనా కూడా చిన్న భిన్నం చేసేయగలుగుతాడండి. కాబట్టి మనం గ్రహించాలండి. ఎవరన్నా నీకు మంచి మాటలు చెప్తూ ఉన్నారు అని అంటే నేను ఎలా నడిపిస్తుంటాను, ఫస్ట్ మంచిగా నడిపిస్తాను. మంచిగా అబ్బా ఎంత మంచిగా చెప్తున్నాడు, ఇతను నా గురించే చెప్తున్నాడు, ఈ సహోదరుడు నా గురించే చెప్తున్నాడు, ఈ సహోదరి నా గురించే చెప్తుంది, అరే వీళ్ళు నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నారే అనే విధంగా మొదట చేస్తాడండి. తర్వాత ఏం చేస్తాడంటే మెల్లమెల్లగా మిమ్మల్ని లోకంలోకి దించేస్తాడండి. లోకంలోకి మెల్లమెల్లగా మీరు దిగిపోతారండి. ఇంకా ఆ ఊపిలో నుంచి బయటికి రాలేరండి. మిమ్మల్ని సినిమాలతో ఆకర్షించేస్తాడు, మిమ్మల్ని సీరియల్ ద్వారా ఆకర్షించేస్తాడు, ఇంకా మీ జీవితాన్ని తాగుడికి బందీ చేసేస్తాడు, ఇంకా మీ జీవితాన్ని ఇంకా ఈ లోక సంబంధమైన అమ్మాయిల అబ్బాయిలతో తిరగడానికి కూడా బంధించి వేస్తాడండి. మరి యవనస్తులు ఏం చేస్తున్నారండి, ఎంతమంది ఆ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే అంత గ్రేట్ అంటండి. ఇప్పుడు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే అంతమంది వాడి గ్రేట్ అంటానండి. అట్లాగనే ఇప్పుడు సహోదరికి ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటే అంత గ్రేట్ అంటానండి. అంతమంది ప్రేమికులు ప్రేయసులు ఉంటే అంత స్టేటస్ అంటండి. ఇది ప్రపంచంలో ఎవరు తీసుకొచ్చారండి ఇట్లాంటి ఉపద్రవాన్ని, ఇట్లాంటి దొంగ చేష్టల్ని, ఇట్లాంటి ప్రేమ అనే మత్తుని ఎవరు తీసుకొచ్చారండి? అసలు ప్రేమ అంటే ఏంటండి?
ప్రేమ అంటే అసలుకి అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోయిందండి. యవనస్తులు ఎలా ఉన్నారంటే ప్రేమ అంటే అర్థం కావట్లేదు వాళ్ళకి, ప్రేమ గురించి వాళ్ళు తెలుసుకొని స్థితిలో ఉన్నారండి. అసలుకి ఇంకొకటి ఏంటంటే వాక్యానికి విరుద్ధమైనవండి ఈ ప్రేమ వివాహాలు, అపవాది పెడుతున్న ఉచ్చు అండి ఈ ప్రేమ వివాహాలు. మనం గ్రహించాలి ప్రియ సహోదరుడా సహోదరి. హల్లెలూయా. ఎందుకంటేనండి ఏం చేస్తాడంటే వాడు ఈ అమ్మాయి చూడు ఎంత బాగుందో, ఈ అబ్బాయి చూడు ఎంత బాగున్నాడని ప్రియ సహోదర సహోదరి నిన్ను ఆకర్షించేస్తాడు. నిన్ను ఆకర్షించేసి చివరికి ఏం చేస్తాడో నీ జీవితాన్ని పతనం చేస్తాడు. యేసయ్యలో ఉండకుండా, నువ్వు దేవుని వాక్యంలో నిలకడగా ఉండకుండా, నువ్వు ప్రార్థన చేయకుండా నిన్ను గాయపరిచి, నిన్ను బలహీనపరిచి, నిన్ను సిగ్గుపరిచి, నిన్ను అవమానపరిచి, నీకు ఉద్యోగం లేకుండా, నీకు చదువు లేకుండా, నువ్వు తల్లిదండ్రులతోటి అసహ్యం పొందేలాగా, నీ కుటుంబంలో అందరూ చిచి వీడు దేనికి పనికిరాడు, చిచి అమ్మాయి దేనికి పనికిరాదు అని పనికి మాలి వాడికి నేను ముద్ర వేసి ఈ ప్రపంచంలో నువ్వు ఎవరికి పనికిరాని స్థితిలోకి తీసుకెళ్ళిపోతుందండి. ఎవరి ద్వారా? ఒక అమ్మాయి ద్వారా సాతాన్ని టార్గెట్ చేస్తాడు, ఒక అబ్బాయి ద్వారా కూడా సాతాన్ని టార్గెట్ చేస్తాడు. మీరు గ్రహించాలి నా ప్రియ స్నేహితులారా, నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు కూడా మీరు గ్రహించాలని యేసయ్య నేను కోరుతున్నానండి. కాబట్టి యేసయ్య ఆత్మ మీద మీరు ఆధారపడినప్పుడు మీకు ఏది మంచిదో ఏది చెడో యేసయ్య తెలుపుతారు. పరిశుద్ధాత్మ దేవుడు మంచి బోధకుడై ఉన్నారండి. సేవకులు చెప్పిన మాటలు కూడా మీరు వినాలండి. సేవకులలో కూడా మీకు మంచి చెప్తారండి. సేవకులమైన మేము మీకు మంచి చెప్తాం, చెడు చెప్పమండి. ఎందుకంటే బోధకులు అనేవాళ్ళు ఖండించి శిక్షించే అధికారం కలిగి ఉన్నాం కాబట్టి మిమ్మల్ని ఖండిస్తాం. ఎందుకు? మీరు తప్పుదారులకు వెళ్ళకూడదు, మీరు నరకానికి వెళ్ళిపోకూడదు అనేది. అంతేకాని మీ మీద కోపగించుకొని మీ మీద ఖండించి మాట్లాడితే మాకేం రాదు కదండి. మిమ్మల్ని సరిదిద్దాలనే మాట్లాడతామండి. కాబట్టి సరిదిద్దేటప్పుడు తల్లిదండ్రులు కూడా సరిదిద్దాలని మాట్లాడాలని, బోధకులు కూడా ఆత్మీయ తండ్రి ఆత్మీయ తల్లులు కూడా మిమ్మల్ని సరిదిద్దాలని, ఆత్మీయ సహోదరి కానీ ఆత్మీయ సహోదరుడు కానీ ఇలానే మాట్లాడుతుంది. మీ అందరికీ నేను ఆత్మీయ సహోదరిని కదండి. కాబట్టి ఇప్పుడు నా వాక్యం మీరు వింటూ ఉన్నారు కదా, ఈరోజు మీరు గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు మరి ప్రేరేపిస్తూ ఉన్నాడండి. ఏంటంటే అపవాది ఈరోజు నేను చాలా గాయపరిచాడు, నువ్వు చాలా నిరీక్షణ లేక చాలా అసలుకి ఏం చేయాలి అర్థం కాక కృంగిపోయిన స్థితిలో ఉన్నావు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు. ఈ వాక్యం నీ గురించే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అందిస్తున్నాడు. నువ్వు ఈరోజు నేను గాయపరిచిన అపవాదిని సిగ్గుపరచాలి. నువ్వు అపవాదికి చెప్పాలి, నేను ఏ విషయంలో కూడా గాయపడను, నా బంధువులను విడిచి వెళ్ళిపోని, ఈ లోకంలో నా స్నేహితులను వదిలి వెళ్ళిపోని, ఈ లోకంలో నాకు ఉద్యోగం లేకపోని, ఈ లోకంలో నాకు డబ్బులు లేకపోని, ఈ లోకంలో నాకు బంగారం లేకపోని, ఈ లోకంలో నాకు చదువు లేకపోని, ఈ లోకంలో నాకు ఏది కూడా లేకపోని, ఏ అపవాది నేను దేనికి కూడా సాతానని దేనికి కూడా చెల్లించను, నాకు యేసయ్య ఉన్నాడు అని చెప్పాలండి. యేసయ్య పైన నేను ఆధారపడినాను, దేవుని ఆత్మ మీద నేను ఆశ పెట్టుకొని నా దేవుని తట్టు నా చేతులు ఎత్తి ఉంచినాను. అందుకేనండి దావీదు కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, దావీదు గారు, యెహోవా నీ దిక్కు నాకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. కాబట్టి దేవుని ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని చూసారండి, యెహోవా దిక్కుకి ఎవరు ఎత్తి ఉన్నారని ఆత్మని దావీదు మహారాజే ఆయనని యేసయ్య తట్టు చూస్తూ ఉన్నాడండి. కాబట్టి మనం కూడా అంత గొప్ప దావీదు మహారాజే యేసయ్య వైపు తట్టి చూశాడండి. యేసయ్య చిత్తం లేకుండా దావీదు మహారాజు ఏ పని కూడా చేయలేదండి. యేసయ్య నడిపింపులోనే నడిచాడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ నడిపిస్తే అలాగే నడిచండి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అవసరం అండి. మిమ్మల్ని సరిదిద్దడానికి బోధకురాలుగా మేము ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు మీ సొంత బోధకుడుగా ఉండాలండి. హల్లెలూయా. మీ సొంత జీవితాల్లో మీ సొంత రక్షకుడిగా పరిశుద్ధాత్మ దేవుడిని మీరు చేర్చుకోవాలండి. ఎందుకంటే అపవాది మిమ్మల్ని గాయపరచాలనే ఉంటాడండి, ఎప్పుడు కూడా మిమ్మల్ని కృంగదీయాలనే ఉంటాడండి. వాడి పని ఏంటంటే వాడు నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటే అప్పుడు నిన్ను బాధ పెట్టేస్తాడండి. ఎప్పుడు మీరు కృంగిపోయి ఉంటే వాడు మిమ్మల్ని ఆత్మహత్యకి ప్రేరేపించేస్తాడండి. మీకేం చెప్తాడంటే, ఇట్లా కూర్చొని ఇట్లా మీరు నిరాశతో ఉన్నప్పుడు, చూసినావా ఇంకా నీకు ఆ అమ్మాయి దక్కలేదు, నువ్వు ఎందుకు బతుకుతావు, చనిపో అని చెప్తాడండి. చూసావా ఆ అబ్బాయి నీకు దక్కలేదు, ఇంకెందుకు బతుకుతావు, నువ్వు చనిపో. చూసావా నువ్వు కోరుకున్న ఉద్యోగం రాలేదు, ఇంకా చనిపో. చూసినావా నువ్వు కోరుకున్న గురి నువ్వు చేరలేకపోయినావు, నువ్వు చనిపో అని అపవాది ఏం చేస్తాడు అంటే నీకు చౌలల్లోకి వచ్చి ఇలాగా ఊదుతూ ఉంటాడండి. ఆ మాటలు అన్ని మాటలు చెప్తూ ఉంటాడండి. అవన్నీ నీ హృదయంలో పనిచేసి నువ్వు ఏం చేస్తావు, నిజమే కదా ఆ అమ్మాయి నన్ను మోసం చేసి నేను ఇంకెందుకు బతకాలి, ప్రియ సహోదరుడా నువ్వు ఇలాగనే అనుకుంటావు. అమ్మాయి నన్ను మోసం చేసి నేను ఎందుకు ఇంకా బతకాలి, ఈ ప్రేమలో నేను మోసపోయాను, నేను ఎందుకు బతకాలి, అరే ఈ అబ్బాయి నన్ను మోసగించి నేను ఎందుకు బతకాలి, నేను ఇంకా ఆత్మహత్య చేసుకుని నేను చనిపోతాను, నా తల్లిదండ్రులు నా ముఖం చూపించలేను, ఈ అబ్బాయి నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు, నా జీవితం ఇంకా ఏంటి అనేసి ఏం చేస్తారంటే ఆత్మహత్య చేసుకుని అనేక మంది చనిపోతున్నారండి. మనం న్యూస్లలో పేపర్లో చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రేమ వివాహాలు అనేవి యేసయ్య వాక్యానికి విరుద్ధమైనవని ఈరోజు నేను తెలుపుతున్నానండి. పరిశుద్ధాత్మ దేవుడు తెలుపుతున్నాడని నేను తెలుపట్లేదు, పరిశుద్ధాత్మ దేవుడు తెలుపుతున్నాడు. ప్రేమ
వివాహాలు చేసుకునే వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళ జీవితం నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతుందండి. ఎందుకు ఈ ప్రేమ వివాహాలు, ఎందుకు మనిషి జీవితాన్ని పతనం చేసేస్తాయి, ఎందుకు ఈ లోక ఆకర్షణలు ఇంతగా ఈ మనిషి మీద ప్రభావం చూపిస్తాయి, ఎందుకు యవ్వనస్తులు మా మైండ్ అంతా ఇలాగ అపవాది ఇలాగ టార్గెట్ చేసి ఉన్నాడు, ఎందుకు ఇలాగ వాళ్ళనందరినీ గురి చేసుకొని ఉన్నాడు, ఎందుకు యవ్వనస్తులైన మీ జీవితంలో ఎందుకు మిమ్మల్ని ఇంతగా గురి చేసుకొని ఉన్నా అంటే మీరందరూ యవ్వనస్తులు, మీరందరూ యేసే సేవలో వాడబడతారని సాతానికి తెలుసు. అందుకే ఎట్లయినా మీ జీవితాన్ని పతనం చేయాలని వాడు ఒక గురి పెట్టుకొని మీ జీవితంలో ఒక భయంకరమైన ప్రణాళికని పెట్టుకొని వాడు అమ్మాయిని అబ్బాయిని రూపంలో ప్రేమ అనే వ్యామోహం తీసుకొచ్చి, ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే అంత అద్భుతంగా ఉంటుంది జీవితం, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటే అంత అద్భుతంగా ఉంటుంది, పెళ్లికి ముందే ఎంజాయ్ చేయాలి, డేటింగ్ చేయాలి, లోకంలో ఆనందించాలి, విచ్చలివిడిగా తిరగాలి, సినిమాలు చూడాలి, తైతెక్కలు ఆడాలి, పబ్స్కి వెళ్ళాలి, కాలేజెస్లో గంతులు వేయాలి, అమ్మాయిలతో తిరగాలి, అబ్బాయిలతో తిరగాలి, సెక్స్ స్టార్టులు చేయాలి, లైంగికమైన సినిమాలు చూడాలి, ఇంకా రకరకాలైన లోక సంబంధమైన ఆకర్షణమైన దుస్తులు ధరించాలి, రకరకాలుగా అబ్బాయిలను ఆకర్షించాలి, ట్రాన్స్పరెంట్ బట్టలు వేసుకోవాలి, ట్రాన్స్పరెంట్ డ్రెస్సులు వేసుకొని అమ్మాయిలను ఆకర్షించాలి, ఈ హెయిర్ ఇట్లా పెట్టుకోవాలి, ఆ హెయిర్ ఇట్లా పెట్టుకోవాలి, ఇట్లా కొండు ముచ్చులాగా ఉండాలి, పిల్లిగడ్డం పెట్టుకోవాలి, ఇంకా ముఖానికి మేకప్లు వేసుకోవాలి, అందరినీ విధంగా ఆకర్షించేసుకుంటూ అందరినీ ఇలా ఆకర్షిస్తూ ఉంటే అందరు అబ్బాయిలు, ఎంతమంది అబ్బాయిలు పడితే అంత స్టేటస్ అనుకుంటున్నారండి ఇప్పుడు అమ్మాయిలు. అలానే అబ్బాయిలు కూడా అలాగనే అనుకుంటున్నారండి. కాబట్టి ఇది ప్రేమ కాదండి, సాతాను వేస్తున్న బల అండి. ఈ ప్రేమించి వివాహాలు చేసుకున్న వాళ్ళందరూ ఏంటంటే యేసయ్య చిత్తానికి విరుద్ధంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారండి. ఇలాంటి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారండి? నరకాగ్నిలోకి వెళ్తారని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపించాడండి. అదే వాక్యాన్ని ఇక్కడ నేను మీకు అందిస్తూ ఉన్నానండి. కాబట్టి ఈ ప్రేమ వివాహాల జోలికి వెళ్ళొద్దండి. ఈ ప్రేమ అంతా మోసం, మరి ముఖ్యంగా ఈ ఫేస్బుక్ ప్రేమ మోసము, ఈ కాలేజ్ ప్రేమ మోసము, అలాగనే ఈ సినిమాలలో వల్ల చూపించే ప్రేమ మోసము, ఇవన్నీ దొంగ ప్రేమలండి, లోక సంబంధమైన ప్రేమలండి. కాలేజీలో వచ్చే ప్రేమ కానీ, లేకపోతే బస్ స్టాండ్లలో వచ్చే ప్రేమ కానీ, ఇంకా కొంతమందికి స్కూల్లోనే మొదలవుతుందంట, కళాశాలల్లో మొదలవుతుంది, బళ్ళల్లో మొదలవుతుంది, ఒక బంధువుల దగ్గర మొదలవుతుంది. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ అపవాది వేసిన టార్గెట్ అండి నీ జీవితాన్ని పతనం చేయడానికి. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలండి. అందుకే దావీదు మహారాజు కూడా ఈ ప్రేమలోనే పడిపోయి బెర్షబాను చూసి అతను ప్రేమలో పడిపోయాడండి. అరే ఎంత అందంగా ఉంది అని ప్రేమలో పడిపోయి ఏమైపోయినాడండి, తన జీవితంలో ఏం కోల్పోయాడండి? దేవుని ప్రేమను కోల్పోయి ఉన్నాడండి. యేసయ్యకి విరుద్ధంగా వెళ్ళిపోయి ఉన్నాడండి. దావీదు మహారాజు పాపం చేసి ఉన్నాడండి. ఆ ప్రేమ ఏం చేసింది? అతని పాపం చేయడానికి దారి తీసిందండి. అలాగనే ఇప్పుడు యవనస్తులనే మీరు ఇప్పుడు ఈ ప్రేమ అనే మత్తు, ఈ మోహపు చూపులు ఏం చేస్తున్నాయని పాపంలోకి నేను తీసుకొని వెళ్ళిపోతున్నాయి. ప్రియ సహోదర సహోదరి, నువ్వు బయటికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు తెలుపుతూ ఉన్నారండి. కాబట్టి నిన్ను సిగ్గుపరిచిన వారందరూ ఈరోజు సిగ్గునొందాలా అంటే నువ్వు యేసయ్య ఆత్మ చుట్టూ అంటే యెహోవా వైపు, యెహోవా ఆత్మ వైపు నీ కన్నుల దృష్టిని పైకెత్తాలండి. ఈ లోకం వైపు చూస్తే నీకు మిగిలేది అన్ని గాయాలే. అదే యేసయ్య వైపు, పరలోకపు వైపు, అలాగే పరిశుద్ధాత్మ దేవుని వైపు నువ్వు చూసినప్పుడు నువ్వు అపవాదిని ఏం చేస్తా అంటే సిగ్గుపరుస్తా అంటే వాడు నిన్ను చూసి గజ్జ వణికిపోతాడండి. అమ్మో ఇతను దేవుని బిడ్డ, ఈ అమ్మాయ యేసయ్య బిడ్డ, ఈ సహోదరుడా, నేను వెళ్ళనంటే వెళ్ళను వాళ్ళ ఇంటికి అంటాడండి. అలాంటి స్థితిలోకి మీరు రావాలండి. ప్రైజ్ లార్డ్ విజయ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. కాబట్టి మీ కొరకు ఇంకా చూద్దామండి. కాబట్టి ఇంకా మనం చూడబోతున్నాము. మనం మన జీవితంలో ఎలా ఉండాలి అంటేనండి దేని కూడా చలించకూడదండి. ఎవరైనా వెళ్ళిపోని, నీకు ఉద్యోగం రాకపోని, సేపే చెప్పాను, నువ్వు మానసికంగా నలిగిపో, ఎలాంటి పరిస్థితులలోనే వెళ్ళిపోకని యేసయ్య చేతిని మాత్రం వదిలిపెట్టకూడదండి. యేసయ్య ఆత్మ వైపు మీరు చేతులు ఉంచాలండి. మీ చెయ్యి లాగా మీ కన్నులు ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా యేసయ్య వైపే చూస్తూ ఉండాలండి. ఈ లోకంలో అమ్మాయిలు అయితే బట్టలు వేసుకున్నారు, అబ్బాయిలు బట్టలు ఎట్లా వేసుకున్నారు అవి కాదండి మనం చూడాల్సింది. యేసయ్య వైపు కన్నులు ఎత్తి చూడాలండి. యేసయ్య వైపు, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మని ఎత్తుకొనిచున్నాను, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి నన్ను సిగ్గుపడనీకు, నా శత్రువు నన్ను గురించి ఉత్సాహింపనీకు. అప్పుడు నీ శత్రువు ఎప్పుడైతే నువ్వు యేసయ్య వైపు కన్నులు ఎత్తి చూస్తావో అప్పుడు శత్రువులు అనే వాళ్ళు ఏమవుతారంటే, నీ శత్రువులు ఎవరండి? ఎవరు నీ శత్రువులు? నీ శత్రువులు ఎవరండి? ప్రియ సహోదరి, మీ శత్రువులు ఎవరండి? ఎవరు కాదండి మీ శత్రువులు. మీ బంధువులే మీ శత్రువులు, మీ స్నేహితులే మీ శత్రువులు. వాళ్ళలో అపవాది పనిచేస్తూ ఉంటాడు కదండి, ఇంతసేపే చెప్పాను. దాని ద్వారా శత్రువులుగా మార్చబడతారండి. మీ శత్రువు ఎవరో తెలుసానండి? అసలు మీ నిజమైన శత్రువు ఎవరో తెలుసా మీకు? మీ మనసే మీకు ఒక పెద్ద శత్రువు. మీ అంతరాత్మ మీకు ఒక పెద్ద శత్రువు. ఎందుకంటే మీ అంతరాత్మ మీరు ఏం చేస్తే మీ అంతరాత్మ మీకు ఏది చెప్తే మీరు అదే చేస్తారండి. సొంత ఆలోచన అంటూ మీకంటూ ఏమంటే మీ అంతరాత్మ
నడిపిస్తే అట్లాగా ఆ పని నువ్వు చేయాలా అనుకున్నావు అంటే నీ అంతరాత్మ నిన్ను ప్రేరేపిస్తే ఆ పని నువ్వు చేసేస్తావు. అది తప్పు అని తెలిసి కూడా చేస్తావు. ఆ సిగరెట్ నువ్వు తాగకూడదు అని తెలిసి కూడా ఆ అంతరాత్మ తాగమంటుంది, నువ్వు తాగుతావు. సినిమా చూడకూడదు అని తెలుసు కానీ తెలిసి కూడా అంతరాత్మ చెప్తుంది కాబట్టి మనం చేస్తాము. స్టైల్స్ కొట్టకూడదని కూడా మనకు తెలుసు, అయినప్పటికీ ఇలా పెట్టుకుంటూ ఉంటారండి కొంతమంది. ఇప్పుడేమో టిక్ టాక్ అంట ఇట్లా పెట్టుకుంటుంటారు, ఇట్లా పెట్టుకుంటుంటారు, యూ అంట, వి అంట. ఇవన్నీ యవ్వనస్తులు సినిమా హీరోలు హీరోయిన్ లాగా తయారవుతున్నారండి. వాళ్ళ స్టైల్స్ పాటిస్తూ ఉన్నారండి. ఎవరిలో కూడా దేవుని భయం అనేది లేదండి. ఇప్పుడు అందరూ కూడా ఫ్యాషన్స్ వైపు ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ ఫ్యాషన్స్. మంచిగా బట్టలు ధరించండి, మంచిగా ట్రెడిషనల్గా ఉండండి, తప్పులేదు. కానీ ఫ్యాషన్ వాళ్ళు యవ్వనస్తులు ఎట్లాగుంటే, వాళ్ళు సినిమా హీరోలు ఎట్లాగుంటే వాళ్ళలాగా ఉండాలనుకోవడము అది కరెక్ట్ కాదండి. ఇట్లా పెడుతూ ఉంటారండి, యూ అంటే యూ. ఇదేంటో ఇదంతా సాతాను చర్యలు. ఎవరో ఒక పిచ్చోడి కంట ఇట్లా పెట్టింటే నేను మన న్యూస్లో చూసాను. ఇట్లాగా పిచ్చోడు ఇట్లా పెట్టాడంట, అయ్యో ఇట్లా పెట్టాడంట. పెడితే అతనికి ఏదో వైరస్ వచ్చిందేమో అని అనుకొని, ఈ కోవిడ్-19 వచ్చిందనుకొని ఆ తమిళనాడులో తీసుకుపోయి అంబులెన్స్లో వేసేసారండి. నేను మొన్న న్యూస్లో చూసాను, నాకు చాలా ఆశ్చర్యం అయిపోయింది. ఇట్లా పెట్టాడంట, ఇట్లా పెట్టి ఇట్లా అన్నాడంట. ఏదో ఇట్లా అన్నాడంటే వాళ్ళు ఏదో సైగ చేశారని ఏదో అన్నట్టు ఇతనికి ఏదో ఉంది, పిచ్చి పట్టింది, ఇట్లా పెడుతున్నాడు అట్లా పెడుతున్నాడు అంటే పిచ్చోళ్ళే అనమాట. ఇట్లా పోజులు పెట్టేది పిచ్చోళ్ళే అనమాట, ఇలా స్టైల్గా నిలబడేది అని వాళ్ళ మరి నా ఉద్దేశం అండి. కాబట్టి అలాగ వాళ్ళు ఇలా పెట్టడం ద్వారా తీసుకుపోయి ఆ పాపం వైరస్ లేనప్పటికీ, ఆ కోవిడ్-19 వైరస్ లేనప్పటికీ పాపము ఆ పిచ్చివాడిని అనుకొని తీసుకుపోయి అలా వైరస్ వచ్చిందేమో అని అనుకొని తీసుకెళ్ళిపోయారండి. పాపం అంత బాధాకరంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఏంటంటే సాతాను చేస్తానండి, వెక్కిరింతాలండి. సేవకుల ముందు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చోవడము, సేవకుల్ని ఎదిరించి మాట్లాడడము, ఇవన్నీ సాతాను క్రియలండి. కాబట్టి సేవకులకి ఎప్పుడు కూడా మనము ఎదిరించకూడదండి. కొంతమంది అయితే వాళ్ళు కాళ్ళ ముందు కాళ్ళు వేసుకొని కూర్చొని సేవకుల ముందు కానీ దర్జా కూర్చొని మరి వాళ్ళ వాక్యం వింటూ ఉంటారండి. దేవుని ముందు దేవుడు అక్కడ ఉన్నాడు, దేవుని సన్నిధి అక్కడ ఉంది అని మనం తెలుసుకోవాలి. కాబట్టి కాళ్ళ మీద కాళ్ళు వేసుకోవడము, మరి చెప్పులు వేసుకొని మరి గుడిలోకి రావడము, ఇవన్నీ ఏంటంటే వాక్యానికి విరుద్ధమైన కార్యాలండి. కాబట్టి మనం ఇవన్నీ కూడా తెలుసుకోవాలి మా ప్రియ సహోదర ప్రియ సహోదరి. కాబట్టి ఏంటంటే నీ శత్రువులు ఎవరో చెప్పానండి, ఇప్పుడే చెప్పండి. నీ అంతరంగమే నీ పెద్ద శత్రువు అండి. కాబట్టి నీ అంతరంగంలోకి ఎవరు రావాలంటే ఈ శత్రువు, అంతరంగంలో ఉన్న శత్రువు, నీ అంతరంగంలో ఒక శత్రువు ఉన్నాడు. వాడు ఎవరు అంటే సాతాను. వాని నువ్వు వెళ్ళగొట్టాలని నువ్వు ఎవరిని పిలిచాలండి? ఎవరిని పిలిచాలండి? పరిశుద్ధాత్మ దేవుని పిలిచాలండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని మీరు పిలిచినప్పుడు మీ అంతరంగంలోకి రమ్మని పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడండి. అప్పుడు మీ అంతరంగంలో ఉన్న ఈ శత్రువు, పాపపూరితమైన ఈ శత్రువు, పాపంకి ప్రేరేపించే శత్రువు, లోకంలో ఆకర్షించే శత్రువు, అమ్మాయిల వైపు అబ్బాయిల వైపు మా మోహపు తలంపులు కలిగింప చేసే ఈ శత్రువు ఏమవుతాడు అంటే చిత్తుగా ఓడిపోతాడండి. నిన్ను అప్పులలో కృంగ చేసిన శత్రువు, నిన్ను గాయపరుస్తున్న శత్రువు, నిన్ను అనుక్షణము ఆత్మహత్య చేసుకొని చనిపో అని చెప్పే ఈ శత్రువు ఏమవుతాడు అంటే నీ అంతరంగంలో ఉండే ఆ శత్రువు ఎవరు అపవాది అంటే వాడు ఏమైపోతాడు అనంటే పరిశుద్ధాత్మ దేవుని వెలుగు వచ్చినప్పుడు వాడు కాలి బూడిదైపోతాడండి. హల్లెలూయా. అలాంటి అధికారము అలాగ అధికారం నీకుంది. నువ్వు పిలిచాలి, పరిశుద్ధాత్మ దేవా నాలోకి రండి, నన్ను నడిపించండి. నాలో నా అంతరంగంలో నేను నా అంతరంగంలో పాపంతో పుట్టినాను, పాపంతో పెరిగిన నా తల్లి ఏంటని మనకు బాగా తెలుసు కదా. మన తల్లి ఎలా ధరించిందండి మనల్ని? పాపం తన గర్భంలో ఉన్నప్పుడే పాపంతో తల్లి మరి ధరించిందంటండి. వాక్యం చెప్తుంది కదండి. కాబట్టి పాపంలోనే పుట్టినాం మనం, పాపంలోనే పెరిగినాం మనం. కాబట్టి ఆ పాప బీజం మనలో వెళ్ళిపోవాలి అంటే, సంపూర్ణంగా వెళ్ళిపోవాలి అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి రమ్మని ఆహ్వానించాలండి. యేసయ్యని మన సొంత రక్షకునిగా అంగీకరించాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన అంతరంగంలోకి రమ్మని ఈరోజు మనం ఆహ్వానించాలి ప్రియ సహోదర సహోదరి. కాబట్టి చెడుని మనం వెళ్ళగొట్టాలి అంటే, అపవాదిని ఈ సాతాను మనం టార్గెట్ చేసుకొని ఉన్నాడు కదా, వాడిని మీరు వెళ్ళగొట్టాలి అంటే కేవలము వాక్యం ద్వారా, కేవలం ప్రార్థన ద్వారా, కేవలం పరిశుద్ధాత్మ వైపు మీరు దిక్కు మీ చూపులు కన్నులు పైకెత్తినప్పుడు, యెహోవా నీ దిక్కునకు నా ఆత్మని ఎత్తుచున్నాను అని మీరు చెప్పినప్పుడు, అప్పుడు అపవాది సామ్రాజ్యం గడగడగడని చూసి వణికిపోతుందండి. అప్పుడు ఏమవుతుంది అంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి నీ మీద బలంగా వచ్చి నువ్వు ఏ విషయంలో కూడా అధైర్యపడవు, దేనికి భయపడవు. ఇంకా పాపం అసలుకి నేను చూసి పాపమే భయపడిపోతుందండమ్మో. పాపం అంటే పాపమి దూరం పారిపోతుందండి. అంటే పాపం కలిగిస్తున్న పాపేచ్ఛలన్నీ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము నిన్ను వదిలి వెళ్ళిపోతాయి ప్రియ సహోదర సహోదరి. హల్లెలూయా. కాబట్టి ఏం బాధపడక్కర్లేదు. నిన్ను ఇంకొక విషయం ఏంటంటే, అపవాదికి ఎప్పటికి కూడా అపజయం
కలుగుతుందండి. ఎప్పుడైతే నువ్వు యేసయ్య నిలకడగా నిలుస్తావో, ఎప్పుడైతే నువ్వు యేసయ్య కోసం జీవిస్తావో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని నీవు నీ హృదయంలో చేర్చుకుంటావో, అప్పుడు ఏమవుతుందంటే అపవాదికి నేను ఎంతగా గాయపరిచిన ఈ అపవాది సిగ్గునొందుతాడండి. సిగ్గునొంది వెళ్ళిపోతాడు. మూటా ముల్లే సర్దుకొని నీ ఇంట్లో నుంచి, నీ హృదయంలో నుంచి, నీ చర్చ్ సంఘంలో నుంచి, నీ మందిరంలో నుంచి, నీ కుటుంబంలో, నీ జీవితంలో నుంచి వెళ్ళిపోతాడండి. ఇంకా మళ్ళీ రాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడు కాబట్టి. అలాంటి జీవితం కలిగి నువ్వు ఉండాలి ప్రియ సహోదర సహోదరి. ఇంకా చూద్దామండి. నీ కొరకు కనిపెట్టువారు, 2వ వచనమండి, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనూ సిగ్గునందాడు. ఎప్పుడైతే మీరు యేసయ్య గురించి కనిపెట్టి ఉంటారో, యేసయ్య మిమ్మల్ని సిగ్గుపరచనని చెప్తూ ఉన్నాడండి. ఈరోజు మీరు యేసయ్య గురించి కనిపెట్టినప్పుడు, యేసయ్య గురించి ఎదురు చూసినప్పుడు, అంటే మీ జీవితం ఒకటి నెరవేరాలనుకుంటున్నారు, యేసయ్య మీకు ఒక దర్శనం చూపించుండొచ్చు, యేసయ్య మీ జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఉండొచ్చు, లేదా యేసయ్య మీకు ఒక మాట ఇచ్చి ఉండొచ్చు. ఆ వాగ్దానం మీకు ఇప్పుడు న్యూ ఇయర్ రోజు మనం అంతా ప్రామిస్ కార్డు తీసుకుంటాం కదండి, అలాగా వాగ్దానం యేసయ్య మనకి ఇచ్చి ఉండొచ్చండి. మీకు ఆ ప్రామిస్ కార్డు ఇంకా నెరవేరలేదని మీరేం దిగులు చెందక్కర్లేదండి. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆలస్యమైనా సరే ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తారండి. హల్లెలూయా. కాబట్టి వాగ్దానం చేసిన యేసయ్య నమ్మదగిన వాడండి. కాబట్టి తప్పకుండా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తారు. కాబట్టి మీకు వచ్చిన ప్రామిస్ కార్డులన్నీ, మీకు వచ్చిన వాగ్దాన కార్డ్స్ అన్నీ యేసయ్య ఖచ్చితంగా నెరవేరుస్తారండి. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు తప్పకుండా నెరవేర్చి, యేసయ్యకి ఇప్పుడు ఒక వాగ్దానం ఇచ్చాడనుకోండి. ఏదంటే వాగ్దానం చూద్దాము. ఏ తెగులుని కూడా సమీపించదు, నేనే నీ కాపరనై ఉన్నాను, నీ రాత్రి వేళ కలుగు భయంకైనాను, పగటి వేళ ఎగురు బాణంకైనాను, చీకట్లో సంచరించు తెగుళ్ళకైనాను, మధ్యాహ్నం మందు పాడు చేయను, భయపడక్కర్లేదని వాగ్దానం యేసయ్యకి ఇచ్చాడనుకోండి. నీకు నేను వెలుగుగా ఉంటాను, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది అని యేసయ్య నీకు వాగ్దానాలు ఇచ్చాడనుకోండి. యేసయ్య తప్పకుండా అవి నెరవేరుస్తాడండి. తప్పకుండా వాగ్దానం నెరవేరుస్తాడండి. నువ్వు సిగ్గుపరచడండి యేసయ్య. నీకు ఒక మాట ఇచ్చాడనుకోండి, తప్పకుండా అది నెరవేరుస్తాడండి యేసయ్య. ఖచ్చితంగా నెరవేరుస్తాడండి. ఏమి జరిగినా సరే, ప్రపంచం తలకిందులైపోయినా సరే, యేసయ్య తన మాట తను నెరవేరుస్తాడండి. ఖచ్చితంగా యేసయ్య ఇచ్చిన మాట నెరవేరుస్తాడు. ఎందుకంటే మన యేసయ్య నమ్మదగిన వాడండి. కాబట్టి మీరే నిరాశ చెందక్కర్లేదు. మీకు ఒక వాగ్దానం ఇచ్చాడనుకోండి, నీకు గర్భఫలం ఇస్తాను నేను అని ఏదైనా దైవ సేవకుడి ద్వారా ప్రవచనం పలకబడింది అనుకోండి, తప్పకుండా యేసయ్య నీకు గర్భఫలం ఇస్తాడు. దిగులు పడొద్దు ప్రియ సహోదర సహోదరి. అలాగనే నీకు మరి ఆర్థిక ఇబ్బంది నుంచి నేను వెళ్ళగొడతానని ఈరోజు యేసయ్య నీకు మరి వాగ్దానం ఇచ్చాడనుకోండి, నా ద్వారా యేసయ్య మీకు ప్రవచనం ఇచ్చాడనుకోండి, తప్పకుండా యేసయ్య నెరవేరుస్తారండి. నీకు ఈ ఉద్యోగం ఇస్తానని నేనని యేసయ్య మాట ఇచ్చాడనుకోండి, తప్పకుండా ఉద్యోగం ఇస్తాడండి. యేసయ్య నీకు కుమార్తెని ఇస్తాను, నీకు కుమారుని ఇస్తాను, నీకు వివాహం జరిగిస్తానని తప్పకుండా జరిగిస్తాడండి. యేసయ్య నీ తల్లిదండ్రులని ఆశీర్వదిస్తాడండి. యేసయ్య నేను ధనవంతుడుగా చేస్తాను, ధనవంతురాలుగా చేస్తాను, ధనవంతులుగా చేస్తాడండి. ఎందుకంటే యేసయ్య మాట తప్పని దేవుడండి. హల్లెలూయా. మాట ఇస్తారండి, మనుషులు మోసం చేస్తారండి. కానీ మన యేసయ్య ఎవరండి? నమ్మదగిన యేసయ్య అండి. మనం పూజించే దేవుడు నమ్మదగిన వాడండి. అబ్రహాంకి ఇచ్చిన మాట నెరవేర్చుకున్న దేవుడండి. అబ్రహామునికి ఎంత అద్భుతమైన వాగ్దానం ఇచ్చిండండి. ఆ వాగ్దానాన్ని తప్పకుండా నెరవేర్చిండండి. ఆలస్యమైనా సరే ఆ వాగ్దానం నెరవేర్చిండండి యేసయ్య. కాబట్టి నీకు ఒక వాగ్దానం యేసయ్య ఇచ్చాడంటే తప్పకుండా నేను నెరవేర్స్తాను. అందుకే నీ కొరకు అందుకే అద్భుతమైన మాట, నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడునూ సిగ్గు పొందరు, హేతువు లేకుండా ద్రోహం చేయమంత సిగ్గునొందుతురు. నీ మీద పన్నాగాలు పల్లి నిన్ను పతనం చేయాలి. నీ స్నేహితులు చూసినా, నీ బంధువులు చూసినా, మంత్రగాలు చూసినా, మంత్రగత్తలు చూసినా, సాతాను పన్నాగాలు పన్నిన అపవాది ఏజెంట్స్ వచ్చి చూసిన, అపవాదికి ఏజెంట్స్ అనేది ఉంటారండి, సైనికులు ఉంటారు. వాళ్ళు వచ్చి చేసిన ఎన్ని పన్నాగాలు పన్నినా సరే నీకు ద్రోహం చేయాలని, నిన్ను అప్పులలో ముంచివేయాలని, నిన్ను నిరుత్సాహపరచాలని, నిన్ను కృంగదీయాలని, నిన్ను నాశనం చేయాలని, నిన్ను చంపేయాలని మంత్రశక్తులు ప్రయోగించిన, నిన్ను నాశనం చేసేయాలా అని, నీ ఆరోగ్యం పైన దెబ్బ కొట్టాలా అని లేనిపోని మాటలు దుష్టులకి చెప్పి, లేదా నీ బంధువులకి లేకపోతే నీ సహోదరికి చెప్పి వాళ్ళ చేత నిన్ను వెలివేయించినా కూడా ఎంతమంది నిన్ను ద్రోహం చేయడానికి ఈ ప్రపంచంలో అందరూ. ఇంకొక వాక్యం అద్భుతమైన మాట కొట్టి ఉందండి, శత్రువు నీ మాంసం తినడానికి నీ మీద పడినను, ఎంత పెద్ద దండు వచ్చి నీ పక్కన 1000 మంది పడినను, నీకు నీ పక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ యొద్దకు రాదు అని కీర్తనల 91లో మనం చూస్తూ ఉన్నాం కదండి. అలాగా శత్రువు దండు వచ్చి నిన్ను మోహరించినాను, ఈ COVID-19 వైరస్ని తాకాలని ప్రయత్నించిన, లేకపోతే శత్రువు నిన్ను వచ్చి ప్రయత్నించిన, ఇంకా ఏదైనా COVID-19 కాదండి, ఏదైనా సరే నిన్ను వచ్చి అంటుకోవాలని ప్రయత్నించిన, ఇదే కాదు ఎయిడ్స్ కావాలనుకున్నా, లేకపోతే లోకంలో ఇంకా ఏమేమైతే ఉన్నాయో జబ్బులు నాకు తెలియదు. కాబట్టి అవన్నీ ఏవైతే ఉన్నాయనుకున్నా, ఎంతమంది శత్రువులు ఉన్నా సరే, పెద్ద పెద్ద గొలియాతులు నిలబడుకున్నా సరే, ఈ ప్రపంచం
ప్రపంచంలో ఎన్ని ఉన్నా సరే ఇవన్నీ మోహరించిన నిన్ను ద్రోహం చేయాలని, నిన్ను నాశనం చేయాలని, నీ కుటుంబాన్ని అంతమొందించాలని, నీ చదువును పాడు చేయాలని, నీ ఆరోగ్యాన్ని దెబ్బతీయాలని, నీ తల్లిదండ్రులని దూరం చేయాలని, నీ భార్యని విడగొట్టాలని, నీ భర్తను విడగొట్టాలని, నీ పిల్లల్ని విడగొట్టాలని ఎన్ని క్రియలు పన్నినా, ఎన్ని ద్రోహాలు చేసినా ఆ సాతాను చివరికి నీ శరీరం మాంసం తినడానికి నీ మీద పన్నా కూడా ఏమవుతుందంటేనండి, ఒకసారి మనం చూద్దామండి. ఏమవుతుందంటేనండి, ద్రోహం చేయాలి, సిగ్గునందుతారంటండి. అపవాది సిగ్గునందుతాడంట నిన్ను చూసి హల్లెలూయా. నిన్ను చూసి మీరు చూస్తున్న, మీరందరూ ఫేస్బుక్లో చూస్తున్న మీ అందరికీ, ఈ గ్రూప్లో చూస్తున్న మీ అందరికీ చెప్తున్నాను, మిమ్మల్ని అందరినీ చూసి అపవాది సిగ్గునందుతాడంటండి. మీ సేవను చూసి అపవాది సిగ్గునందుతాడంటండి. మీరు చేసే పరిచయం చూసి అపవాది సిగ్గునందుతాడంటానండి. మీరు యేసయ్య కోసం నిలబడిన ఆ నమ్మకాన్ని చూసి, యేసయ్య మీద ఉన్న విశ్వాసాన్ని చూసి అపవాది సిగ్గునందుతాడండి. నీ ఇంటికి రావడానికే అపవాది గజ 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 వణికిపోతాడంటండి. ఎందుకంటే ఎవరైతే యేసయ్య కాపుదల క్రింద ఉంటారో, ఎవరైతే యేసయ్యకి నిత్యం ప్రార్థన చేస్తారో, ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో, ఎవరైతే లోకంలో, మరి ఇక లోకంలో మనం ఎలా ఉండాలంటే, ఈ లోకానికి మనం ఎలా ఉండాలంటే ఉప్పై ఉండాలండి. ఎప్పుడైతే మనం ఈ లోకంలో ఉప్పై జీవిస్తామో అప్పుడు యేసయ్య కాపుదల మన ఇంటిలో ఉంటుందండి. హల్లెలూయా. యేసయ్య అగ్ని ప్రాకారం మన ఇంటి చుట్టూ ఉంటుందండి. హల్లెలూయా. దేవదూతలు ఇంటి చుట్టూ ఉంటాయండి. దేవదూతల్ని చూసినప్పుడు సాతాను గజ 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 వణికిపోతాడు. వాడు నీ ఇంట్లోకి రాడు, నీ చదువులోనికి రాడు, నువ్వు ఉన్న డ్యూటీలో, నువ్వు చేసిన జాబ్ దగ్గరికి రాడు, నువ్వు చేసుకోపోయే పెళ్లిలోకి రాడు, నీ భార్య భర్తల సంబంధం మధ్యలోకి రాడు, నేను ఏ విధంగా కూడా సాతాను టార్గెట్ చేయలేడు. ఎందుకు అంటే యేసయ్య కాపుదలలో ఉంటావు. అందుకే యేసయ్య ఆత్మ పైన నువ్వు ఆధారపడినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని పైన నువ్వు ఆధారపడినప్పుడు నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఇది తప్పు, ఇది కరెక్ట్ అని యేసయ్య చెప్తారని. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు ఇలా రోడ్డు మీద వెళ్తూ ఉన్నావు, నువ్వు అనుకుంటావు, ఆహా ఎంత అద్భుతంగా ఉంది ఈ అమ్మాయి నా భార్య అయితే ఎంత బాగుంటుంది, లేదా ఈ అబ్బాయి నా భర్త అయితే ఎంత బాగుంటాడు అనుకుంటున్నాను. అంతరంగంలో వెంటనే సిగ్నల్ వస్తుంది, నో అని వస్తుందండి. దేవుడు రెండే మాటలు చెప్తాడు, ఒకటి ఎస్ అంటాడు, ఒకటి నో అంటాడండి. అప్పుడు ఏమవుతుంది అంటే నువ్వు తెలుసుకుంటావు, నో అంటే యేసయ్య చిత్తం కాదు అని ముందుకు వెళ్ళిపోతావు అనమాట. యేసయ్య చిత్తం అయితే ఎస్ అన్నాడు అనుకోండి, అవును ఇది నా చిత్తమే అంటే అప్పుడు ఏమవుతుందంటే ఆ సంబంధం నేను వెతుక్కుంటూ వచ్చేస్తుందండి. నువ్వు ఒక ఉద్యోగం చూసావండి, ఆ ఉద్యోగానికి వెళ్ళాలనుకున్నావు, నీకు ఎంతో ఇష్టం ఆ ఉద్యోగం చేయడము, ప్రార్థన చేసుకున్నావు. అప్పుడు యేసయ్యని అడిగితే, యేసయ్య ఈ ఉద్యోగం నీకు వెళ్ళడం ఇష్టమేనా, ఈ ఇంటర్వ్యూకి వెళ్ళడం నీకు ఇష్టమేనా అడిగినప్పుడు యేసయ్య ఎస్ ఆర్ నో అంటారండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ ఆర్ నో అంటారు. ఎస్ అంటే నువ్వు వెళ్తావు, నో అంటే నువ్వు ఆగిపోతావు. ఎందుకు ఆగిపోతావు అంటే, నో అంటే యేసయ్య చిత్తం ఏంటంటే ఇంకా గొప్ప ఉన్నతమైన సంబంధం, పెళ్లి సంబంధం నీకు ఇవ్వాలని, ఇంకా గొప్ప ఉద్యోగం నీకు ఇవ్వాలని, ఇంకా గొప్పగా నేను దీవించాలని, ఇంకా గొప్పగా నేను ఆస్వాదించాలని, ఇంకా అందరికంటే హెచ్చించాలని, ఇంకా అందరికంటే సేవకుల కంటే అంతకంటే సేవకురాలు ఇప్పుడు సేవ చేస్తున్నా కదండి, అంతకంటే ఇంకా ఉన్నతంగా హెచ్చించాలి, ఇంకా గొప్ప సేవకుడుగా వాడుకోవాలని. ఒక చిన్న సేవకుడుగా నువ్వు ఉన్నావనుకోండి, ఒక చిన్న సేవకురాలుగా నువ్వు ఉన్నారనుకోండి, ప్రియ సహోదర సహోదరి, ఈరోజు యేసయ్య దగ్గర మీరు కన్నీరు కారుస్తూ ఉన్నారా, నాది చిన్న పరిచర్య నాన్న, పైకి లేవనెత్తండి నాన్న నేను యేసయ్య నాన్న అంటానండి. కాబట్టి నాన్న నన్ను పైకి లేవనెత్తండి, నాన్న నన్ను పైకి లేవనెత్తండి, నా చిన్న పరిచర్య అయ్యా, నేను నమ్మకంగా ఉన్నానయ్యా అన్నప్పుడు తప్పకుండా యేసయ్య నీ కన్నిటికి జవాబిస్తాడు. ప్రియ సహోదరుడు, అందరికంటే ఉన్నతంగా నిన్ను కూడా ఇంటర్నేషనల్ స్పీకర్గా, ఇంటర్నేషనల్ లెవెల్లో నిన్ను నిలబెట్టగలుగుతాడు నా యేసయ్య. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు కృంగిపోయి ఉన్నావు, నువ్వు ఇప్పుడు నేలపైన పడిపోయి ఉన్నావు, నీ జీవితం చెల్లాచెదరైపోయింది, నీకేం అర్థం కావట్లేదు నీ జీవితం ముందుకు ఎలా వెళ్ళాలో, నువ్వు ఇంకా ఏంటంటే అందరి చేత వెలివేయబడి మానసికంగా నలిగిపోయి ఆత్మహత్య చేసుకోవాలని, ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని, రైల్వే పట్టాల మీద పడిపోయి చచ్చిపోవాలని, ఉరేసుకోవాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో. నీకు ఒక గొప్ప శుభవార్త, యేసయ్య గురించి ఈరోజు నువ్వు కనిపెట్టు, యెహోవా ఆత్మ గురించి నువ్వు ఎదురు చూడు, పరిశుద్ధాత్మ దేవుని నీ హృదయంలోకి రమ్మని పిలుచు. అప్పుడు ఈ ఆత్మహత్యకు ప్రేరేపించే ఆత్మలు నీ జీవితం నుంచి వెళ్ళిపోతాయి, ఈ మోహపు తలంపులు నీలో నుంచి వెళ్ళిపోతాయి, ఈ ప్రేమ వివాహాలు నీలో నుంచి వెళ్ళిపోతాయి, ఈ లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఈ లోక సంబంధమైన ఫ్యాషన్స్, ఈ లోక సంబంధమైన స్టైల్స్, ఈ లోక సంబంధమైన ఆభరణాలు, ఈ లోక సంబంధమైన ఈ ముఖానికి మేకప్లు వేసుకోవడాలు, ఇవన్నీ కూడా నిన్ను విడిచి వెళ్ళిపోతాయి. నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా యేసయ్య కోసం జీవిస్తావు, యేసయ్య కోసము మహిమకరంగా నువ్వు జీవిస్తావు. ఈ లోకంలో ఉన్న అబద్ధం నేను ఇంకా ఏలేదు, ఈ లోకంలో ఉన్న మోసం నిన్ను ఏలేదు, సాతాను నిన్ను చూసి నీ దగ్గరికి కూడా రాడు. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ సహాయంతో నువ్వు నడుచుతున్నప్పుడు అద్భుతమైన ఆశ్చర్యాలు చూస్తావు. ఈ లోకంలో యేసయ్య కూడా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకున్నారండి.
మనం ఒకసారి బాగా చూస్తే యేసయ్య బాప్తిసం తీసుకున్నప్పుడు పరలోకం నుంచి మనం స్వరం విని ఉన్నాం. ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నానని స్వరం మనం విని ఉన్నాము. అది తండ్రి అయిన యెహోవా దేవుని స్వరంగా మనం విని ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె యేసయ్య మీదకి వచ్చి ఉన్నారండి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం తీసుకున్నారండి. యేసయ్యకి పరిశుద్ధాత్మ దేవుడు కావాల్సి వచ్చిందండి. పరిశుద్ధాత్మ శక్తితోటి యేసయ్య ఈ లోకంలో నడిపింపబడ్డాడండి. హల్లెలూయా. కాబట్టి ఆ దేవాది దేవునికే పరిశుద్ధాత్మ దేవుడు కావాల్సి వచ్చినప్పుడు నీకు కావాలి కదా ఈరోజు. అది యేసయ్య ఏమన్నాడండి, ఎవరైతే ఇంకొక మాట, అద్భుతమైన మాట ఒకటి ఉందండి, ఎవరైతే నా ఆత్మ లేకుండా, చూడండి ఎంత అద్భుతమైన, ఎవరైతే ఆత్మ లేకుండా వాళ్ళు పరలోకరాజు స్థానం లేదండి. ఎందరైతే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతారో వాళ్ళు దేవుని కుమారులు అని అన్నాడండి. ఎవరైతే నా ఆత్మ లేకుండా, అంటే యేసయ్య ఆత్మను అంగీకరించకుండా పరిశుద్ధాత్మ ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని కూడా వాక్యంలో ఉందండి. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అన్నాడండి. ఆత్మ అంటే ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన లేకపోతే నువ్వు యేసేవాడివి కాదు. ఎంత పెద్ద స్థితిలో ఉన్నా సరే, ఎంత గొప్ప ప్రసంగికురాలువైనా సరే, కొంతమంది అంగీకరించారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి, సంగీత విద్వాంసుడివైనా సరే, వర్షిప్ లీడర్ అయినా సరే, గొప్ప విశ్వాసమైనా సరే, ఎవరివైనా కావచ్చు, ఆత్మ లేనివాడు నా వాడు కాదని యేసే అంటున్నాడని నేను కాదు, వాక్యం అంటుందండి. కాబట్టి మనం గ్రహించాలి ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు రుచి పొందుకోవాలి. ఆత్మ లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రాకపోతే పరలోక రాజ్యంలో నీకు స్థానం లేదు. కాబట్టి నువ్వు అది గ్రహించాలి. కాబట్టి దేవుని గురించి నువ్వు ఎదురు చూడాలండి. అపవాదిని నువ్వు గాయపరచాలన్నా, అపవాది నిన్ను చూసి సిగ్గుపడాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు నీకు కావాలి. ఇప్పుడు నేను చేసే బోధని విన్నప్పుడు అపవాది సిగ్గుపడుతున్నాడు. నేనే కాదు, అనేక మంది సేవకురాలు చేసే బోధన చూసి అపవాది సిగ్గునొందుతున్నాడు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉన్నాడు కాబట్టి, నాలో ఉన్నవాడు కాబట్టి ఆయన నన్ను ఈ విధంగా వాడుకుంటున్నాడు. బోధించడానికి ఆయన అభిషేకం నాకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి నన్ను చూసి అనేక మంది ఏమవుతున్నారు, ఇప్పుడు అనేక మంది ఈ లోకంలో నిజమే కదా, నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మన జీవితం ఎలా ఉంటుందని రక్షణ పొంది అనేక మంది ఈ వాక్యం ద్వారా యేసే దగ్గరికి రావాలండి. నేను చెప్పిన వాక్యాన్ని చూసి రావడం కాదు, కానీ నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని మీరు గ్రహించి మీరు యేసే దగ్గరికి రావాలని నేను కోరుకుంటున్నానని. నేను బోధిస్తే ఎవరు వినరండి, కానీ పరిశుద్ధాత్మ దేవుడి బోధకుడే బోధిస్తున్నప్పుడు ఇప్పుడు బోధిస్తున్నాడు కాబట్టి మీరు వింటున్నారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు అలాంటి అనుభవంలోకి మీరు రావాలండి. బోధకుడైన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన మధ్యలోకి రమ్మని మనం ఆహ్వానించాలండి. మీ జీవితాలలోకి రావాలండి, మీ హృదయాలు తెరచబడాలండి. అంతరంగంలో ఉన్న శత్రువు అపవాదిని పారదోలాలన్నా, అపవాది దుర్గాలు పడగొట్టబడాలన్నా, యేసు ప్రభు నిజమైన దేవుడిని ప్రపంచాన్ని తెలుపబడాలన్నా నీ ద్వారా నీకు పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. అపోస్తులు కూడా మేడగదిలో ఉన్నప్పుడు, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం మనం చూస్తే, అపోస్తులు కూడా మేడగదిలో ఉన్నప్పుడు 120 మందికి 120 మంది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకల వలె దిగి వచ్చి ఉన్నాడండి. ఆనాడు ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు కూడా ఉన్నాడండి. ఆ పరిశుద్ధాత్మ దేవుని మీరు పొందుకోవాలండి. అపోస్తులకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు కావాలండి. నీకు నాకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు కావాలండి. దావీదు మహారాజు కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడండి. యేసేపు కూడా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో నడిచాడండి. అబ్రహాం కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడండి. వీళ్ళందరూ కూడా, పౌలు గారు కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారండి. దానియేలు కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడండి. ఎస్తేరు కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిందండి. రూతు కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిందండి. దెబోరా కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిందండి. ఇంతమంది గొప్ప గొప్ప దైవ సేవకులు, దైవ సేవకురాళ్ళు వాక్యంలో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారండి. కాబట్టి నీకు నాకు ఇంకెంత అవసరం పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మీరు గ్రహించాలండి. అపవాదిని ఇప్పుడు నేను గాయపరుస్తూ ఉన్నాడు, వాని నువ్వు తిరిగి గాయపరచాలన్నా, అపవాది నువ్వు త్రొక్కి వేయాలన్నా, వాడిని కాళ్ళ కింద చిరుగదొక్కాలి అన్నా పరిశుద్ధాత్మ దేవుడు నీకు కావాలండి. పరిశుద్ధాత్మ దేవుడు సహాయంతోనే నువ్వు వాడిని వెళ్ళగొడతావండి. కాబట్టి ఈరోజు అట్లాంటి అద్భుతమైన పరిశుద్ధాత్మ దేవుడిని మన మధ్యలోకి, మీ జీవితంలోనికి రావాలని ఈరోజు మీరు కోరుకోండి. ఎప్పుడైతే మీరు కోరుకుంటారో మీ జీవితంలో మీరు విజయం చూస్తారండి. మీ చదువులలో మీరు విజయం చూస్తారు. మీకు కోరుకున్న ఉద్యోగం మీకు వస్తుంది. మీరు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు. మీ జీవితంలో సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది. మీ జీవితంలో పరలోక ఆనందం ఉంటుంది. పరలోక సన్నిధిని మీరు చూస్తారు, దేవదూతలను మీరు చూస్తారు, యేసయ్యని కూడా మీరు చూడగలుగుతారండి. హల్లెలూయా. మీకు తెలుసా, పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటే మీరు యేసయ్యని చూడగలుగుతారు. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటే పరలోకాన్ని మీరు చూడగలుగుతారు. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటే దేవుని అద్భుతమైన అగ్ని జ్వాలన, ప్రకాశవంతమైన మహిమ స్వరూపాన్ని మీరు చూడగలుగుతారండి. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటే అపవాదిని చిత్తుగా మీరు ఓడగొట్టగలుగుతారండి. హల్లెలూయా. ఆర్థిక ఇబ్బందులు కూడా పారిపోతాయండి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తే. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను రగిలించడం మొదలు పెడితే, పరిశుద్ధాత్మ రగిలింపు ఎలాగ ఉంటుందంటే, ఒక్కసారి రగిలించడం మొదలు పెట్టాడంటే అంతవరకు ఆపడండి. ఆ రగిలింపు ఎలా ఉంటుందంటే అపవాది కోటల్ని కూల్చుకుంటూ వెళ్ళిపోతుందండి. హల్లెలూయా. అందుకే యేసయ్య నిన్ను ఎన్నుకున్నాడు. అందుకే యేసయ్యని నీ లోకానికి రప్పించాడు.
గ్రహించాడు. ప్రియ సహోదర సహోదరి, నీ పని ఏంటి? ఈ లోకంలో ఉంటే ఉద్యోగం చేయడం కాదు, పెళ్లి చేసుకోవడం కాదు, పిల్లని కనడం కాదు. ఇవన్నీ కేవలం శరీరానుసారులు చేసే పనులు, శరీరకంగా ఇవి మామూలుగా జరిగే కార్యాలండి. ఇవి కాదండి. నీ గురి ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని అపవాది దుర్గాలు చిత్తుగా కుప్పగూలిపోవాలండి నీ ద్వారా. యేసు ప్రభువే నిజమైన దేవుడని ప్రపంచమంతా మారుమోగిపోవాలండి. అందరూ రక్షణ పొందాలండి. అదే నీ గురి. అందుకే యేసయ్య నీ మీద గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దావీదు మీద కూడా అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడండి. మనకు తెలుసు కదా దావీదు మహారాజు ఎవరండి? అసలు దావీదు మహారాజు ఎవరండి మనకు బాగా తెలుసు. గొర్రెల కాపరి అంటే ఇంట్లో అందరికంటే చిన్నవాడండి. తన తండ్రికి కూడా అతనంటే అంతగా ప్రేమ లేదండి. అన్నలు కూడా అంతగా ఇష్టపడే వాళ్ళు కాదండి. దావీదు మహారాజు మనకు తెలుసు కదా, ఇంత ఇష్టపడే వాళ్ళు కాదండి. కానీ యేసయ్య ఎంత ఇష్టపడ్డాడండి దావీదుని. ఎంతగా దావీదుని ఇష్టపడ్డాడంటే ఎంతగా ఇష్టపడి మరి గొర్రెల కాపరిని రాజుగా మార్చేశాడండి. ఎంత అద్భుతమండి ఇజ్రాయేల్కి. మరి ఎంత అద్భుతమైన, ఎంత రెండు రాజుగా అద్భుతంగా మార్చేశాడండి యేసయ్య. అలాంటి గొప్ప దేవుడండి మన దేవుడు. మనుషుల చేత తృణీకరింపబడినావా? నీ తల్లిదండ్రులు నిన్ను ఈరోజు తృణీకరిస్తున్నారా? నీ బంధువులు నిన్ను గుర్తించట్లేదా? నీ స్నేహితులు నిన్ను గుర్తించట్లేదా? నీ సేవకులు నిన్ను గుర్తించక్కర్లేదా? నీ సేవకురాలు నిన్ను గుర్తించక్కర్లేదా? అరే నువ్వు వెళ్తున్న మందిరాలను గుర్తించట్లేదా? అరే నువ్వు చేసే బోధన ఎవరు గుర్తించట్లేదా? అరే నువ్వు పడుతున్న బాధని ఎవరు చూడడం లేదా? ఏం బాధపడక్కర్లేదు, ఏమి కురింగిపోనక్కర్లేదు. ఎవరు గుర్తించినా ఎవరు గుర్తించకపోయినా యేసే నిన్ను గుర్తిస్తున్నాడు. యెహోవా చుట్టూ యెహోవా వైపు నువ్వు కన్నులు ఎత్తి చూడు. ఒక్కసారి నీ కన్ను పైకి ఎత్తి చూడు. నీ కళ్ళు ఒక్కసారి పైకెత్తి దేవుని వైపు దేవుని దిక్కు వైపు ఒకసారి, దేవుని వైపు అంటే యేసయ్య ఆత్మ వైపు ఒక్కసారి నీ కళ్ళు ఇలాగా ఎత్తి చూడు. యేసయ్య వైపు నీ కళ్ళు దృష్టి వెళ్ళాలి. యేసయ్య వైపు నీ కళ్ళు దృష్టి వెళ్ళాలి. ఆ దిక్కు ఎవరి వైపు అండి? అటు ఇటు లోకం వైపు దిక్కు చూస్తున్నావు నువ్వు, ఏం మిగలలేదండి. పాపంలో చూస్తున్నావు నువ్వు, ఇక రెండు దారులు ఉన్నాయండి, ఒకటి లోకము ఒకటి పాపము. రెండు వైపులు నువ్వు చూస్తావండి. లోకాన్ని చూస్తున్నావు, పాపాన్ని చూస్తున్నావు. చిరాకులు వేసింది నీ జీవితంలో. ఇదేనా ఏం జీవితం ఇది అని అనుకుంటున్నావు. ఒక్కసారి యేసయ్య వైపు కళ్ళెత్తి చూడండి. ఒకసారి యేసయ్య వైపు దృష్టి పెట్టండి. కళ్ళు పైకెత్తండి. పరలోకం ఎంత ఆనందకరం. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అక్కడ. యేసయ్య వెలుగుంది అక్కడ. అబ్బా ఎంత అద్భుతంగా ఉంది పరలోకం. అబ్బా యేసయ్యని చూస్తుంటే నా జీవితంలో ఎంత ఆనందంగా ఉంది అని అద్భుతమైన అట్లాంటి విల్ కమ్ దట్ టైప్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్. అలాంటి అనుభవంలోనికి నువ్వు వస్తావండి. సో హల్లెలూయా, ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకే మహిమ కలుగును గాకండి. కాబట్టి యేసయ్య వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, అద్వితీయుడా, ఆలోచనకర్త, బలవంతుడా, నీకే స్తోత్రమయ్యా. అయ్యా అపవాది తండ్రి, నేనా తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను ఎంతగానో గాయపరిచి ఉన్నాడు తండ్రి. మానసికంగా నలగొట్టి ఉన్నాడు తండ్రి. ఎంతో మంది మదశక్తుల చేత పీడిపబడుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. ఎంతో మంది మానసికంగా నలిగిపోయి వాళ్ళ జీవితంలో నిరీక్షణ లేక, ఉద్యోగాలు లేక, అయ్యా తండ్రి ఆరోగ్యం లేక, ఆర్థిక ఇబ్బందులతో తినడానికి తిండి లేక ఎన్నో భయంకరమైన చిత్రవతతో ఉన్నారు తండ్రి. ఎంతో మంది పాప బీజంలో తండ్రి, నేనా తండ్రి లోకమే శాశ్వతం అనుకొని సినిమా హీరోయిన్లు కావాలని చెప్పేసి, సీరియల్ యాక్టర్స్ కావాలని చెప్పేసి తండ్రి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు పతనం చేసుకున్న స్థాయిలో ఉన్నారు తండ్రి. ప్రేమ వివాహాలు అనుకొని తండ్రి, ప్రేమ నిజం అనుకొని, అది నిజమైన ప్రేమ అనుకొని తండ్రి, ప్రియ సహోదరుడు ఆయా సహోదరి తండ్రి, నేనా తండ్రి అదే నిజమైన ప్రేమ అనుకొని తల్లిదండ్రులను ఎదిరించి నీ చిత్తాన్ని ఎదురు తిరిగి తండ్రి, నేనా తండ్రి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని చివరికి వారి చేత మోసగింపబడి అనేక మంది సహోదరులు తండ్రి, ఆయా తండ్రి, నైనా తండ్రి విడాకులు తీసుకునే స్థానంలో ఉన్నారు తండ్రి. విడాకులు తీసుకుంటూ వారి జీవితాన్ని పతనం చేసేసుకుంటున్నారు తండ్రి. ప్రేమ వివాహాలు నీకు విరుద్ధమైనవని తండ్రి, నేనా తండ్రి ఇక్కడ ఉన్న యవనులు గ్రహించే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. దైవ చిత్తానుసారమైన వివాహము ఎంతో అనుకూలమైనదని మీరు గ్రహించే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆయా తండ్రి విత్తబడిన ఈ వాక్యాన్ని దీవించండి నైనా తండ్రి. అవును తండ్రి, నేనా తండ్రి లోకం వైపు చూస్తున్నారు, పాపం వైపు చూస్తున్నారు, వీరికి నిరాశనే మిగిలింది తండ్రి. ఈ లోకంలో ఉన్నదంతా తండ్రి ఒక మాయ తండ్రి. ఈ లోకం ఒక మాయ తండ్రి. ఈ లోకంలో ఒక మాయలోడు ఉన్నాడు తండ్రి. అది అపవాది తండ్రి, అది వారు గ్రహించినారు తండ్రి. కాబట్టి ఈరోజు నీ దగ్గరికి మీరు చేర్చబడి తండ్రి, యేసయ్య నీ వైపు నా కంటి దృష్టిని నేను ఎత్తుతున్నాను, నా దృష్టిని నీ వైపు చూస్తున్నాను, నా కళ్ళతోటి నిన్ను చూస్తున్నానని తండ్రి, నేనా తండ్రి ఎంతమంది అయితే చెప్తున్నారో ఆయా తండ్రి యెహోవా నీ వైపు మేము నీ వైపు మా కంటి దృష్టి ఎత్తబడుతుంది, మేము చూస్తున్నాం, మా కళ్ళైతే నీ వైపు నీ దిక్కు వైపు మేము చూస్తున్నాము, నీ వైపు మేము దృష్టి ఉంచినామని ఎంతమంది అయితే చెప్తున్నారో నీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి. నీ ఆత్మ వైపు మేము ఎత్తుతున్నాం కన్నులను ఎంతమంది అయితే చెప్తున్నారో ఆయా తండ్రి
తండ్రి నేను తండ్రి వాళ్ళకి అద్భుతమైన జీవితాన్ని ఇవ్వమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి నేను తండ్రి నీ ఆత్మలో ఎంతమంది అయితే ఆధారపడుతున్నారు, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని మీద ఎంతమంది అయితే ఆధారపడుతున్నారో వారందరికీ ఆశ్చర్యకరమైన జీవితాన్ని తండ్రి వెలుగులో నడిపించమని, ప్రకాశవంతమైన జీవితాలు దయచేయమని, పరిశుద్ధాత్మ దేవుని ప్రాముఖ్యత మీరు మాకు తెలిపి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత అవసరమో మాతో మీరు మాట్లాడి ఉన్నారు. వాడు నీకే వన్నా చెల్లించుకుంటున్నాం యేసయ్య, నీ బంగారు పదం వన్నా చెల్లించుకుంటున్నాం నాన్న. మీరు ఇచ్చిన అవకాశానికే నీకే వన్నాలు తండ్రి. నేను రెగ్యులర్గా వాక్యం ఎలాంటి గుర్తుపడకుండా తండ్రి రెగ్యులర్గా వచ్చేటకు సాయం చేయండి. అయ్యేతని నా ఆరోగ్యాన్ని కూడా మీరు సంపూర్ణంగా ఒకటి స్వస్థపరిచి అయ్యేతని నన్ను కూడా తన సిలువలను మరుగుపరుచుకొని వాడుకోమని అయ్యా వేడుకుంటూ తండ్రి నేను అది ప్రతి బిడ్డని దీవించమని, వాళ్ళ అవసరాన్ని మైరో తీర్చమని, ఈ కోవిడ్-19 వైరస్ని తండ్రి ఈ లోకం నుంచి మీరు బంధించి వేయమని, ప్రపంచంలో నీ శాంతి సమాధానం నెలకొల్పమని వేడుకుంటూ నన్నే తగ్గించుకుంటూ నీ నామ హెచ్చిస్తూ యేసయ్యను వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యున సవాసము మీకు మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడైండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ విజయ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. సో నేను అనుదినం వస్తానండి. సోమవారం నుంచి ఆదివారం వరకు వస్తానండి. కాబట్టి మీరు నా లైవ్ ప్రీచింగ్స్ రోజు చూడాలని, ఇలా విధంగా చూడడమే కాకుండా మీరు ఆత్మలో బలపడాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎన్నో మర్మాలను తెలుపుతూ ఉన్నారండి. కాబట్టి నేను కూడా నేర్చుకుంటున్నాను, మీరే కాదు మనమందరం నేర్చుకుంటూ ఉన్నాము. కాబట్టి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నా మనం ఇప్పుడు విన్నాము, కాబట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాము. కాబట్టి నేర్చుకున్నది ఏదో విన్నామని వదిలేయడం కాకుండా మన జీవితాలలో దాన్ని మనం ఏం చేయాలి అంటే పునాది రాయిగా వేసుకొని, దేవుని వాక్యాన్ని పునాది రాయిగా వేసుకొని, దేవుడు చెప్పిన బోధనే మనం పునాది రాయిగా వేసుకొని మన జీవితంలో ముందుకు వెళ్ళాలనేది నా కోరికండి. హల్లెలూయా. కాబట్టి నా గురించి మీరు ప్రార్థన చేయండి. నిన్న కొంచెం నాకు తలనొప్పి వచ్చింది, అందుకే రాలేకపోయాను. ఇప్పుడు నాకు బాగుందండి, అందుకే నేను వచ్చాను. కాబట్టి మండే టు సండే నేను రెగ్యులర్గా వస్తాను. ప్రైజ్ లార్డ్. అనుదినం ఉంటుందండి వాక్య పరిచర్య ఇదే గ్రూప్లో. మరి అవకాశం ఇచ్చిన చిన్ననాన్నకు మరొకసారి థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అన్న. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇలాగ యేసయ్య వాక్యం చెప్పడం నాకు చాలా ఇష్టము. అట్లా ఇంకా చెప్తూ ఉన్నామంటే అట్లాగనే అంటే చెప్తూనే ఉంటాను. నేను నాకు అంత తృష్ణ కలిగి ఉంటానన్నమాట. ఎంతసేపు అయినా తీసుకుంటాను అన్నమాట. ఇప్పుడు ఒకప్పుడు నేను 1 hour 2 hours 3 hours కూడా ఫేస్బుక్లో వాక్యం చెప్తూనే ఉండేదాన్ని. అలాగా నాకు వాక్యం చెప్పడం అంటే చాలా ఇష్టం అండి. సో యేసయ్యకి స్తోత్రం అండి. యేసయ్య గురించి చెప్పడం, యేసయ్య గురించి ప్రకటిస్తే ఇంకా నాకు ఎంత ఆనందం అంటే నా ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో సంతోషిస్తారండి. నేను ఎంతో ఆనందిస్తాను, ఆత్మలో ఎంతగానో ఆనందిస్తాను నేను. కాబట్టి యేసయ్యకి స్తోత్రం అండి. కాబట్టి మరి ముఖ్యంగా నా గురించి ప్రార్థన చేయండి. అలాగనే మీకేమైనా ప్రార్థన అవసరాలు ఉంటే నా గురించి మీరు ప్రార్థన చేయండి. అలాగని మీకు ప్రార్థన అవసరాలు ఏమన్నా ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. మీ అందరి గురించి నేను ప్రార్థన చేస్తాను. యేసయ్య నాకు ఆత్మీయ వరాలు ఇచ్చారు. కాబట్టి స్వస్థపరిచే వరము, మరి దురాత్మలు వెళ్ళగొట్టే వరము, మరి యేసయ్య హీలింగ్ మరి వరాలు ఇచ్చి ఉన్నాడండి. కాబట్టి నేను ఎవరైతే ప్రార్థన అవసరాలు ఉన్నాయో, ఎవరైతే కావాలనుకుంటున్నారో వారు నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీ అందరి గురించి కూడా ప్రార్థన చేస్తాను. అనుదినం మీ అందరి గురించి ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంటాను. 3 నుంచి 4 వరకు రాత్రి నేను ప్రార్థనలో కూడా ఉంటాను. అప్పుడు కూడా మీరు నాకు ఫోన్ చేయొచ్చు. అప్పుడు కూడా నేను ప్రార్థన చేస్తాను. ఎప్పుడు కూడా నా కాంటాక్ట్ నెంబర్ మీకు అందుబాటులోనే ఉంటుంది. ఎప్పుడు కూడా నా ఫోన్ ఆన్లోనే ఉంటుందండి, స్విచ్ ఆఫ్లో ఉండదు. ఎప్పుడైనా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. కాబట్టి యేసయ్యకి స్తోత్రం అండి. కాబట్టి యేసయ్య మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఈరోజు మనం తెలుసుకున్న మాటలు ఎంతో అద్భుతమైనవండి. కాబట్టి గాయపరిచిన అపవాది మంచితను వెళ్ళగొట్టేద్దాము. కాబట్టి సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ కోవిడ్-19 వైరస్ కూడా వెళ్ళిపోవాలని మనం ఉపవాస ప్రార్థన చేద్దాము. యేసయ్య తప్పకుండా విని ఈ కోవిడ్-19 వైరస్ కూడా బంధించి వేస్తారు. కాబట్టి యేసయ్య త్వరలో రానై ఉన్నాడు. కాబట్టి మనం సిద్ధపాటు కలిగి ఉందామండి. ప్రతి దినము మరి ఇక్కడ నేనే కాదు, ఇక్కడ ఎంతోమంది దైవ సేవకులు వాక్యం చెప్తూ ఉన్నారు. వారందరి వాక్యాలు మనం విందాము. పరిశుద్ధాత్మలో బలపడదాము. పరిశుద్ధాత్మ దేవుని ఆనందం పొందాం, ఆత్మీయ ఆనందం పొందుదామని. నా వాక్యం ఒకటే కాదండి, అందరి వాక్యం మీరు వినండి. పరిశుద్ధాత్మ దేవుల్లో ఆనందించండి. అబద్ధ బోధకులు ఉంటారని చూసుకోండి. కాబట్టి సత్యమైన బోధని మీరు అంగీకరించాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. కాబట్టి నా కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి, 8179042674. ప్రార్థన అవసరాలు ఏమన్నా ఉంటే, ప్రార్థన అవసరత ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ది లార్డ్ అండి. అలాగనే నాది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో ఉంది, పెంతికోస్ట్ ఫైర్ మినిస్ట్రీ, పరిశుద్ధాత్మ అగ్ని పరిచర్యలు యూట్యూబ్లో ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా లింక్ కావాలనుకుంటే నాకు మెసేజర్లో పెట్టండి. గ్రేస్ దాసరి నా ఐడి తెలుసు కదా మీకు, ఫేస్బుక్ ఎవాంజలిస్ట్ గ్రేస్ దాసరి, అంటే సువార్థికురాలు గ్రేస్ దాసరి. మీరు పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీ స్నేహితులతో ఈ వాక్యాన్ని షేర్ చేయండి.
లెట్ దెమ్ ఆల్సో నో, వాళ్ళు కూడా తెలుసుకుంటారండి యేసయ్య గురించి, ఏ పరిశుద్ధాత్మ దేవుని గొప్పతనాన్ని గురించి. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ద లార్డ్. మరి మీరు చాలా ఓపికగా ఇంతవరకు చూసారు, చాలా థ్యాంక్స్ అండి. సో నన్ను ఇలాగ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, షేర్స్ కూడా చేస్తూ ఉన్నారు, కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మీరు నా మీద చూపిస్తున్న ప్రేమకై, ఈ గ్రూప్లో మీరు నాకు చూపిస్తున్న ప్రేమకై, మరి మీరు నాకు ఇచ్చిన స్థానానికి, నన్ను గుర్తించిన విధానానికి మరి చాలా థ్యాంక్స్ అండి. మరి కోట్లాను కోట్ల వందనాలు. మరి యేసయ్యకు కూడా తెలుపుతున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకి కూడా నేను హృదయపూర్వకంగా వందనాలు తెలుపుతున్నానండి. అనుదినం మీ గురించి ప్రార్థన చేస్తాము. మీ సహోదరి మరి గ్రేస్, మరి కర్నూలు అండి మాది, మేము కర్నూలులో ఉంటాము. నేను యేసయ్య పరిచర్యలో ఉన్నాను. నా గురించి మీరు రోజు మా గురించి ప్రార్థన చేయండి. అట్లాగని మీ అవసరాల గురించి కూడా అనుదినం ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును కాక. ప్రైజ్ ద లార్డ్.